వాళ్ళిటే వస్తున్నారు రోయ్. వాళ్ళు ఎందుకురా వాళ్ళు ఎందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా అద్దెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తయి వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టాడు. యాతనిస్తే మన మీద యాతన తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశుద్ధ పరిశుద్ధ. అది లేయండి. మీరు నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి. ఏం చెప్తాను. రండి బైక్ రండి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అమ్మయ్యా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించాలి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్ రండి రండి, పెట్టి రండి 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 చేయాలండి చేయాలండి. రండి 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 సార్ రండి, కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా. రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూసారు. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళ గురించి లాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా, కట్టమండి గారు ప్లీజ్. అది కాదండి. పాపం పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. కావాలి. అలా అల్లరి చేయకూడదు. ఇది దాగకూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడా తాగేస్తా. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు.
నాకు కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి ఈ బాటి లీడ పెట్టు ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు ఇది చిన్నపిల్లలు తాగుతా ఏం రో ఇది అది చూడండి పలాందిలే ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్ ఇంతేనండి. మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది అలాగే వాడు ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దాగు పోరా, కొట్టి తయారా. ఇదే కావాలి, ఇదే. నమస్తే అవని నాకు కాస్త తలెప్పిగా ఉంది పడుకుంటా Okay. అబ్బాయికి ఎక్కండి That's my bed. పెట్టలేదు గెట్టలేదు ఉండమమ్మా పెద్దని పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి థ్యాంక్ యూ ఆ బ్యాగ్ ఇలాండి ఇట్స్ ఓకే బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను పర్లేదు ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి ఏంటంటే బాత్రూమ్ కని వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా సర్లే మీ అందరికీ శుభవార్తరా అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా అలాగేరా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాశి నీ వశమవుతుంది అలాగే గురూజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా 49 ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను ఆ పది చెప్తా. దేనికి 29 రాహుల్ రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. అయ్య బాబాయ్ చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా మేము ఉన్నాగా రా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఏం ప- సూరిబాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటాను రా ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడరా ఎర్ర రాహుల్ 49 ఇన్సల్ట్ వేసుకుని వస్తావా రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి సూరిబాబు ఐ లవ్ యు రా గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి ఆ? విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు సూరిబాబు వాడు వచ్చేస్తాడు రా రానిరా వాడు ఎక్కాలి కదా వాడిని హైదరాబాద్ దాకా ఇలాగే ఉరికిస్తాం. రిజర్వేషన్ ఉందా రా రా పక్కకు వచ్చే ఇక్కడే ఉన్నాను నాన్నగారు ఎక్కడ ఇక్కడే ఉన్నా ఎక్కడంటే అక్కడ ఆడేవాడా నాకేం తెలియదు రాజుగారు నేను చంపలేదు కాదు నువ్వే చంపావు నేను కాళ్ళు మాత్రమే పట్టుకున్నాను. అని ఎక్కడ దాచాడు చెప్పు చెప్పకపోతే నువ్వు తప్పుతావు చెప్తే వాడు చంపేస్తారు నాకు ఎలాగా చంపు తప్పదు. వాడు నిన్ను చంపదు నేను హామీ ఇస్తున్నాను నేను చెప్పానని వాళ్ళకి చెప్పవు కదా. చెప్పు చెప్తా కదా చలో
సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షలు మీకు లక్షిస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇంకా వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బలేవరే, నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దయాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసేతమైనా పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం రాలగొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,100. 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడరావా? 35,000. ఇదిగోనయ్యా, నెలలో కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాని 80 ఉంటాడులే. మీరే? ఏమి లేదు, ఇల్లు చూస్తే బూత్ బంగ్లా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ ఉందా? ఆ చూపేంటి, పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జాన పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? అది కాదు మీ మావి గారు. నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. చొక్కా మడుస్తున్నా, నేను కూడా మడుస్తాను. నువ్వాలా, నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరిని కింద వదిలాను. బొడ్డోడా, ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. ఎటుపోయాడబ్బా? హలో, చూసండమ్మా. జ్ఞానం చూసావా? అదేగా, అదే అదే. ఎందుకు ఆపావు? ఏం లేదు, పెడదాం. అందరూ వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏంటి అరుణాచలం? అరుణాచలం, నీకేమన్నా చెవుడా? పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రాబో. నమస్తే. నమస్తే గాడ్సే దాదా. నమస్తే. నమస్తే అన్న. ఈవిడ దమయంతి, మై ఓన్ వైఫ్. ఈయన మీ ఓన్ సన్నా? సన్ను కాదు, బన్ను కాదు, ఓన్ ఫ్రెండ్.
ఏంటలా చూస్తారు? వీడు అమావాస్య పుట్ట పవర్ కట్ టైంలో పుట్టాడు, అందుకే ఈ బ్రైట్నెస్. అవును కదా, కానీ మా వాడు మంచి పబ్లిక్ ఫిగర్. పబ్లిక్ ఫిగరా? యా, వీడి వోల్టేజ్ చాలక వీడి పెళ్ళం ఎవరితోనో జంప్ అయిపోయింది, వీడి బతుకు బజార్న పడిపోయింది. దాంతో వీడు పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు. అయ్యో పాపం, కీప్ ఇట్ అప్. ఏమండి, నా పెళ్ళం నన్ను వదిలేస్తే ఆ ఉలికేదో నాకు ఉండాలి కానీ మధ్యన మీకెందుకంటే కొలుకో. ఏయ్, కులు కాదురా, సింపతి. ఏంపతి? సింపతి. ఐసి. సోనాలి జీ, క్యా హై? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలు వేస్తున్నాను హై. చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహి పూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడా చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒకటి సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆట ఆడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోనే తీసుకుంటాను. అచ్చి బాధ. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ, ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ, నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యూర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఏంటండి ఇది? చూడు, నీకే ఎరుకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవి వర్మ? నీ బామ్మర్ది. ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేగా బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చారు సోబీసుగాడు. అస్తమానం బొట్ సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యానోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలగాడు. అబ్బాబాబా, గలీజ్ సాలగాడు. చిచి. అయినా ఈ ఖుషీ టైంలో గా సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి. అదేమి చూడరా. 2000కి ₹1 తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంట్లమన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న. కాస్త రవిడేజం చేసి దానికి 2000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్యపేరం, ₹1000 ఇస్తావా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. ₹1000? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. ₹1000 మంచి బేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయో అనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు. పోతలే. బాబు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. పద. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా, వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. రండి.
ఏరా? మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. అందుకని ఆవులు వస్తారా? ఇవంతా నా శీలం దోచుకోలేగా? ఈ కన్యాకుమారి శీలం? చాలా గొప్ప తల్లి. ఆ. అయ్యా అమ్మా వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. ఏ పిల్లడా, ఏయ్, నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! ఏయ్, ఏయ్! కోట చేయి చూసావు ఎంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోటు పీకు. ముయ్, ఈ కత్తి ముయ్, పొడుస్తా. బోటు పీకో. కత్తి ముయ్. బోటు పీకో. రాయ్, మీరు లోపలికి రండి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే పీకో. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడెవర్లు హాయ్, రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు, ఆ రెండు కలిపేయండి. బా, ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను, రెండో పెగ్ అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి చూడబోతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులో.